జై శ్రీమన్నారాయణ. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో లక్ష్మీదేవి మన ఇంటికి నడిచి వచ్చే శుభవేళ జూలై 5 శుక్రవారం, ఆషాఢ శుద్ధ అమావాస్య. ఆ రోజున మనం ఈ రెమెడీ అయితే ఫాలో అయితే కంపల్సరిగా అమ్మవారు మన ఇంట్లో నడుచుకొని వచ్చి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. ఎందుకు అనగా ఆ రోజు చాలా విశేషమైన రోజు. నేను చెప్పే ఈ 5 రకాల వస్తువులను మీ ఇంట్లో ఉన్న బియ్యం డబ్బాలో వేసినచో మీ ఇంటికి లక్ష్మీదేవి నడుచుకొని వచ్చి కలకలలాడుతూ మీ ఇల్లంతా సుఖమయంగా సుఖ సంతోషాలతో ఉంటారు. నేను చెప్పే బియ్యం మనకి అన్నపూర్ణాదేవితో సమానం. అదే ధాన్యలక్ష్మితో కూడా పిలుస్తాము. ప్రతి ఇంటిలోని బియ్యం నెలకి ఒకసారో 2 నెలలకు ఒకసారో తెచ్చుకోవడం జరుగుతున్నది. అలా మనం తెచ్చుకున్న ఈ బియ్యాన్ని బియ్యం డబ్బాలో పోసుకోవడం జరుగుతుంది. అలాగే ఆషాఢ శుద్ధ అమావాస్య శుక్రవారం రోజున ఈ బియ్యం కొని తెచ్చి మన బియ్యం డబ్బాలో వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మనందరి మీద ఉంటుంది. ఆ అమ్మవారికి ఇష్టమైన ఈ రెమెడీని మీ అందరూ చేసినట్లయితే ఆవిడ మీద మన అందరి దృష్టి కలిగి మన అందరికీ లక్ష్మీ కటాక్షం సిద్ధించేటట్లు చేస్తారు. ఈ బియ్యం డబ్బాలో బియ్యాన్ని తొలిసారిగా పోసిన బియ్యాన్ని కొంచెం తీసి మన ఇంట్లో పూజా మందిరంలో ఉన్న దేవునికి శుభ్రంగా పూజ చేసి పరమన్నం వండి పెట్టాలి. పూజ అనేది మనస్ఫూర్తిగా చేసి దీపారాధన చేసి ఈ పరమన్నం వండినచో మనం అందరము కూడా మన ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మెలుగుతూ ఉంటారు. అలాగే శ్రీమన్నారాయణకి ఎంతో ఇష్టమైన ఈ లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉండాలి అంటే ఈ జూన్ 5వ తేదీ అమావాస్య అనేది 100 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అమావాస్య. ఆ రోజు చాలా పవిత్రమైన అమావాస్య. మీ అందరూ ఈ రెమెడీని తప్పకుండా చేయండి. అలాగే కల్లుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ మనం కొని శుక్రవారం రోజు ఎవరైతే ఇంటికి కొని తెచ్చి పెడతారో వాళ్ళింటిలో కంపల్సరిగా లక్ష్మీదేవి ఉంటుందట. అలాగే సాయంకాలం 6 గంటల తర్వాత మన ఇల్లుని ఊడవడం అయితే చేయకూడదు. ఇది కంపల్సరిగా గుర్తుపెట్టుకోవలసిన విషయం. ఇది లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు. అలా చేస్తే జ్యేష్ఠాలక్ష్మి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. 6 గంటలకి మన సూర్యుడు అస్తమించే టైము కాబట్టి ఆ టైములో మన ఇల్లుని ఎట్టి పరిస్థితిలోనూ ఊడవకూడదు. అలాగే శుక్రవారం అమావాస్య రోజు మీ ఇంటికి ఒక చీపురు కట్ట, అది పుల్లలదైనా ఇల్లు ఊడ్చే చీపురు కట్ట అయినా కొని తెచ్చుకుంటే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కంపల్సరిగా కలుగుతుంది. ఇది 100% నిజం. అలాగే మన బియ్యం డబ్బాలోని బియ్యం పోసుకున్నప్పుడు కొంచెం గుప్పుడు బియ్యం తీసి మనం ఒక దగ్గర పెట్టి ఒక నెల అయ్యేసరికి ఆ బియ్యాన్ని ఏదైనా గుడిలో పందులకు కానీ లేదంటే రోడ్డు మీద పోయే ఎవరైనా బిచ్చగాళ్ళు కానీ ఆ బియ్యాన్ని దానం చేయాలి. అలా దానం చేయడం వల్ల అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ధాన్యలక్ష్మి అన్నంలో కొలువుంది కాబట్టి, అలాగే అన్నపూర్ణాదేవి అన్నంలో కొలువుంది కాబట్టి ఆ అమ్మవార్ల అనుగ్రహం అనేది మన మీద ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటుంది. అలా మనం దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే మనం దీపారాధన చేసేటప్పుడు మనం ఏదైనా స్వీట్ని కానీ వండి పెట్టి అది
లక్ష్మీదేవికి ఇష్టమైన పని ఏమిటి అంటే, మనం ఏదైనా దీపారాధన చేసినప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యం పెట్టి, ఆ పరమన్నం నైవేద్యంగా పెట్టి మన ఇంటిల్లిపాది కూడా స్వీకరిస్తే మన ఇంటిలోని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కష్టాలు అన్నీ కూడా పోతాయి. అలాగే ఈ ఆషాఢమాసం గోరింటాకుకు చాలా ప్రీతి. ప్రతి ఆడవాళ్ళు చేతి నిండా గాజులు, అలాగే గోరింటాకు, బొట్టు, కుంకుమతో ఉండడం కూడా చాలా శుభదాయకం. మనం బియ్యం డబ్బాకి ఈ శుక్రవారం అమావాస్య రోజున బొట్లు పెట్టి గంధం రాసి బొట్లు పెడితే ఆ లక్ష్మీదేవి ఇంటికే అలాగా వస్తుంది. అలా అన్నంలో పరబ్రహ్మ స్వరూపము కాబట్టి అన్నాన్ని మన ఇంటికి ఎవరైనా అతిథులు ముందుగా వస్తే వాళ్ళకి అన్నం ద్వారా వాళ్ళని అతిథి సౌభాగ్యాలు మనం చేయాలట. అంటే విష్ణుమూర్తే వాళ్ళలో కొలువై ఉంటాడట. ఈ ఆషాఢ శుద్ధ అమావాస్య జూన్ 5 శుక్రవారం చేయవలసిన రెమెడీ చాలా అద్భుతమైన రెమెడీ. మీరు కల్లుప్పు తీసుకొని వచ్చినచో ఆ కల్లుప్పు మనకి లక్ష్మీదేవితో సమానమట. సాల్ట్ కాదు, కల్లుప్పు. ఆ కల్లుప్పుని ఒక కప్పు నిండా తీసుకొని మన ఇంటిలో ఉన్న బీరువా ఉంది కదా, బీరువాన కిందన పెట్టుకోవాలట. అలా కిందన పెట్టుకోవడం వల్ల సకల శుభదాయకం కూడా జరుగుతుంది. మనం బియ్యాన్ని కొంచెంగా లేదా అన్నాన్ని కానీ వండి పక్షులకి నైవేద్యంగా లేదంటే పక్షులు ఆహారంగా పెట్టినా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట. అలాగే చిన్నపిల్లలను పెద్దవాళ్ళను ఆ రోజు శుక్రవారం రోజు మాత్రం అస్సలు కోప్పడొద్దు. వాళ్ళని మాత్రం తిట్టవద్దు, కొట్టవద్దు. వాళ్ళని ప్రేమగా చూసుకోవాలట. వాళ్ళలోనే ఈ లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుందట. చిన్నపిల్లని ఎంత ప్రేమగా చూస్తామో, అలాగే పెద్దవాళ్ళ పట్ల గౌరవంగా ఉంటామో, అలా మనం చేసే మంచి పనుల వల్ల మన ఇంటికి లక్ష్మీదేవి అనేది ఎప్పుడూ స్థిరంగా ఉండి ఆవిడ అనుగ్రహం ఎప్పుడూ మనపై ఉంటుంది. ఇక మనం బియ్యం డబ్బాని కొంచెం కొంచెంగా అలా తరిగిపోతూ ఉన్న నేను చెప్పే ఈ 5 వస్తువులను కంపల్సరీ అందులో వేయడం ద్వారా ఎంతో మంచి పొందుతాము. మన విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే మన ఇల్లు శుచిగా శుభ్రంగా ఉండాలి. రెమెడీ ఏమిటి అంటే, మీకు తెల్లని వస్త్రము లేదా ఎర్రని వస్త్రము లేదా పసుపు ఏదైనా లక్ష్మీదేవికి ఇష్టమట. మీరు ఎండి కాయిన్ కానీ బంగారం కాయిన్ కానీ లేదా మీ చలామణిలో 5 రూపాయల కాయిన్, 5 రూపాయలు కూడా పంచలోహాలతో తయారైన ఒక కాయిన్ తీసుకోండి. అలాగే ఒక్కల రూపంలో మనకి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిరమై ఉంటుంది. ఒక్కలను ప్రతి పూజలోని కూడా మనం వాడడం జరుగుతుంది. అది శుభదాయకం. అవి 8 ఒక్కలు తీసుకొని ఆ రెడ్ క్లాత్లో వేయండి. అలాగే 8 లవంగాలు సుగంధ ద్రవ్యాలు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు. అలాగే 8 లవంగాలు తీసుకొని ఆ ఎర్రని వస్త్రంలో వేయండి. అలాగే యాలకులు అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టము. నేను చెప్పే ఈ సుగంధభరితమైన ఈ ద్రవ్యాలు ఈ మూటలో వేయడం ద్వారా మన ఇంటికి ధనప్రాప్తి కలిగి అఖండ ఐశ్వర్యవంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే అందులోని చిన్న పచ్చకర్పూరం కూడా వేసి అది ఇలా మూటగా కట్టండి. ఏ వస్త్రమైనా పర్వాలేదు, నలుపు వస్త్రం అయితే అస్సలు తీసుకోవద్దు. ఎర్రని వస్త్రము కానీ పసుపు వస్త్రం కానీ తెల్లని వస్త్రం కానీ తీసుకొని ఇలా మూటలా కట్టండి. ఇలా గట్టిగా మూట కట్టిన దానికి పసుపు కుంకుమ లేదంటే అది ఊడిపోకుండా కూడా ఇలాగ కట్టుకొని ఉంచి ఇంట్లో ఒకవేళ తెల్లని వస్త్రం ఉన్నా సరే దానికి పసుపు రాసినా సరే అది పసుపు వస్త్రం. అలాంటి వస్త్రం 3 రకాల వస్త్రాలు ఏదైనా తీసుకోండి. నలుపు మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఈ కట్టిన మూటను మనం బియ్యం డబ్బాలో కంపల్సరిగా ఈ జూన్ 5 అమావాస్య శుక్రవారం రోజున కంపల్సరిగా మీ అందరూ కూడా చేయండి. దానికి గంధంతో అలంకరించి ఆ మూటను మనం రోజు పూజించుకునే పూజా మందిరానికి అతి పవిత్రంగా మన మనస్ఫూర్తిగా తల్లి ఈ రోజు నుంచి మా కష్టాలన్నీ తీర్చి మా
ఇల్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని మన పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసి అమ్మవారి చేతికి మనం చూపించి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొంది ఆ మూటను మన బియ్యం డబ్బాలోని డబ్బాని కూడా ఆ రోజు శుక్రవారం కంపల్సరిగా శుభ్రంగా కడిగి బొట్లు పెట్టుకోవడం మర్చిపోకండి. బియ్యం అన్నీ అయిపోయే ముందే బియ్యం తెచ్చి అందులో పోసుకోండి. ఒకవేళ బియ్యం అన్నీ అయిపోయి బియ్యం డబ్బా కడిగినా సరే శుభ్రంగా కడిగేసి మళ్ళీ దానికి ఇలా శుక్రవారం మంగళవారం బొట్లు పెట్టి అందులో దాని నిండా కూడా బియ్యం పోసుకొని ఉండండి. మనం పెట్టిన ఈ మూట ఇలా గొయ్యిలా తీసి ఆ గొయ్యిలో పెట్టి ఆ బియ్యం డబ్బాలో పెట్టండి. ఇలా ఎన్ని బియ్యం ఉన్నా సరే ఆ బియ్యం పక్కకు తోసి మళ్ళీ అలా అందులోనే ఉంచండి. బియ్యం అన్నీ అయిపోయి ఒక నెల తర్వాత ఆ మూటను ఏదైనా దేవాలయంలోకి వెళ్ళి ఏదైనా చెట్టుకి కట్టి మళ్ళీ వచ్చేయండి. మళ్ళీ అలా రెమెడీ చేయండి. అమావాస్య రోజున అలా చేయడం ద్వారా మన ఇంట్లో ఎప్పుడూ కూడా స్థిరలక్ష్మి ఆవాసమై మన సుఖ సంతోషాలతో ఉండడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా మంచి పనులు చేయడం ద్వారా మన ఊరు, మన ఇల్లు, మన దేశం కూడా సుభిక్షంగా జరుగుతుంది. ఆ రోజు శుక్రవారం గోమాతకి కంపల్సరిగా పూజ చేయండి. కనీసం ఒక అరటిపండునైనా తినిపించి నమస్కారం అయినా చేయండి. గోమాత అంటేనే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన అమ్మవారు. గోవులోనే సకల దేవతలు కొలువై ఉంటారు. అలాగే ధాన్యలక్ష్మి, అష్టలక్ష్మి రూపంలో మన ఇంటికి లక్ష్మీదేవి నడిచి రావాలంటే మంచిగా ఉండి శుచితో పాటించి మన ఇల్లుని మనమే శుభ్రంగా ఉంచుకొని పరుల పట్ల ద్వేషం, ఈర్ష లేకుండా ఉంటే ఆ అమ్మవారి కరుణ కటాక్షం ఎప్పుడూ కూడా మన ఇంటిపై, మన పిల్లలపై, మన ఊరిపై, మనందరిపై కూడా ఉంటుంది. మంచి మనసుతో చేసే పనులు ఎప్పుడూ మంచినే ఇస్తాయి, చెడు ఫలితాలను ఇవ్వరు. ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ వీడియోలోని నేను చెప్పిన రెమెడీ మీరు ఫాలో అయ్యి మీ అందరూ కూడా బాగుండాలని నేను ఆశిస్తున్నాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.